నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 6th March 2025. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ట్రేడ్ అయ్యాయి అండ్ క్లోజింగ్ పాజిటివ్లో అయింది. నిఫ్టీ 207 పాయింట్స్ పాజిటివ్తోని 22,544 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 48,627 దగ్గర 137 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్లో మైనర్ పాజిటివ్నెస్ చూసాం, 0.2% పాజిటివ్. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 112 పాయింట్స్ పాజిటివ్. అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ 50 672 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో స్ట్రాంగ్ మూమెంటం ఉన్న స్టాక్స్ చూద్దాం. సో ప్రైస్ వైజ్గా బాగా ప్రైస్ పెరిగిన వాటిలో ఏషియన్ పెయింట్స్ టాప్ ఉంది. ఇంకొకటి మనకి పెయింట్ స్టాక్స్. ఈరోజు పెయింట్ స్టాక్స్లో డీసెంట్ ర్యాలీ చూసాం. పెయింట్స్, మెటల్, తర్వాత మనకి ఫార్మా, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యి. వాటిలో టాప్లో తీసుకుంటే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ బాగా పెరిగింది ఈరోజు. దాని తర్వాత మెటల్స్, తర్వాత ఫార్మా, ఇవన్నీ టాప్ గెయినర్స్. సెక్టోరియల్ ఇండిసెస్లో టాప్ గెయినింగ్ కింద తీసుకోవచ్చు మనం. పెయింట్ స్టాక్స్లో మెయిన్గా రీజన్ క్రూడ్ ఆయిల్ డౌన్ అవుతూ ఉంది. పెయింట్ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి. పెయింట్ స్టాక్స్, దాంతోపాటుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇవి క్రూడ్ ఆయిల్ ప్రైస్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి కొంచెం వాటిలో పాజిటివ్నెస్ చూసాం మనం. అండ్ టాప్ స్టాక్స్లో ఏషియన్ పెయింట్ తర్వాత కోల్ ఇండియా ఉంది, బీపీసీఎల్, హిండాల్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఈరోజు బాగా పెరిగింది, దాదాపుగా 3%. అది బ్రోకర్, అది మన రేటింగ్ ఏజెన్సీ రిపోర్ట్తోని పెరిగింది అది. సో తర్వాత మనకి నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే టెక్ మహేంద్ర, ట్రెంట్, బీఈఎల్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్ ఉంది. 2207 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 716 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. 52 వీక్ హైలో 17 స్టాక్స్ ఉన్నాయి. 52 వీక్ లోలో 53 స్టాక్స్ మనకి ఈరోజు ట్రేడ్ అవుతూ కనిపించాయి నిఫ్టీ ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో. సో నిఫ్టీకి ఫస్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. సో మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఇవి. వీటిలో పెద్దగా మార్పులు ఏం లేవు. ఎందుకంటే నిన్న మనం స్ట్రాంగ్ సపోర్ట్ అరౌండ్ 22,130 అది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. అండ్ లోయర్ లెవెల్లో మనకి 22,300 ఆ లెవెల్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకున్నాం నిన్న మనం. ఇక్కడ ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో 22,230. సో దానికన్నా కిందకు వస్తేనే మనం 22,190 అనుకున్నాం. కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వచ్చినట్టు లేదు. సో మనకి లో వచ్చి 22,245 లో, 190 వరకు రాలేదు. సో ఇక్కడ మనకి ఒకటి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం నిన్న హై. కాకపోతే ఓపెనింగే మనకి నిన్నటి హై కన్నా పైన ఓపెన్ అయింది. అండ్ ఇంకొకటి మనకి 22,470 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. అది ఈ గ్యాప్ని ఫిల్ చేయటం. సో ఆ గ్యాప్ని ఫిల్ అయిన హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్లో కొంత కరెక్షన్ చేసింది. ఆల్మోస్ట్ మనకి డైలీ పివోట్ లెవెల్ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అయింది, డే హై దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్స్ 22,630 అండ్ 22,680. ఒక 50 పాయింట్ జోన్, అది మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మంత్లీ పివోట్ లెవెల్, అదేవిధంగా మనకి కీ లెవెల్, ఈ రెండు లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్. వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ కొంత కన్సాలిడేట్ కావచ్చు. లోయర్ లెవెల్లో 22,000, హైయర్ లెవెల్లో 22,600. ఒక 600 పాయింట్స్ జోన్లో కొన్ని రోజులు కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది, ఇన్ కేస్ 22,630 ఆర్ 650 లెవెల్స్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయితే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో మనకి లెవెల్ 48,850 ఎగ్జాక్ట్లీ అక్కడ రిజెక్షన్ వచ్చింది. ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ అది సస్టైన్ కాలే. ఈ రిజెక్షన్, ఈ క్యాండిల్ ఇక్కడ 48,850 దగ్గర లోయర్ టైం ఫ్రేమ్ మనం చెక్ చేస్తే ఒక 5 మినిట్స్ క్యాండిల్లోనే రిజెక్షన్ వచ్చింది. అక్కడి నుంచి ఫర్దర్గా డౌన్ అయింది. అదే లోయర్ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. టీ లైన్ కన్నా పైన క్లోజ్ అయింది ఈరోజు. సో 48,568 టీ లైన్, అది టీ లైన్ కన్నా పైన క్లోజ్ అయింది 48,627. ఇప్పుడు మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ 48,850 కీ లెవెల్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే అది. ఇన్ కేస్ దాన్ని బ్రేక్ చేస్తే 49,020 మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ జోన్లో అంటే 48,850 నుంచి 49,020లో మాత్రం ఎలాంటి ట్రేడ్కి అవకాశం లేదు మనకి. నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవచ్చు. 49,020 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం కొంత ర్యాలీ ఉండొచ్చు. ఇంకొకటి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇన్ కేస్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తే. స్ట్రిక్ట్గా చూడాల్సింది మనం 49,020 ఆర్ 50 లెవెల్స్. వాటికన్నా పైకి వస్తే మాత్రం ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్, ఎందుకు కొంచెం హైయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉంది, దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం
నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయి, ఆ లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడే సప్లై ఏరియాస్ ఉన్నాయి, 50,300 ఆ లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 1000 పాయింట్స్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే. మధ్యలో కొన్ని చిన్న చిన్న హర్డిల్స్ ఉన్నాయి, 50 డిఎంఏ ఉంది, తర్వాత 100 డిఎంఏ కూడా ఉంది. అవి మాత్రం టెంపరీగా కొంత సాగ్నేట్ చేస్తే 1 or 2 days కానీ హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పొజిషనల్ ట్రేడింగ్కి పనికొచ్చే లెవెల్స్, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కాదు. అండ్ ఇండెక్స్ స్పాట్ లెవెల్స్, ఫ్యూచర్ లెవెల్స్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ లో యాక్టివిటీ ఎలా జరిగిందో ఈ రోజు ఒకసారి చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ లో ప్రైస్ గెయినర్స్ లో టాప్ లో ఉంది JSL, తర్వాత ఏషియన్ పెయింట్, MGL, హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత IIFL, గోద్రేజ్ CP, CAMS, NTPC, KPI టెక్నాలజీస్, BPCL, హిండాల్కో, కోల్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి గ్రీన్ లోనే కనిపించాయి. సో ఆల్మోస్ట్ దాదాపుగా ఒక ఈ స్టాక్స్ అన్ని కూడా ఇక్కడ డార్క్ గ్రీన్ ఉన్నాయి, అన్ని కూడా మోర్ దెన్ 2% పెరిగిన స్టాక్స్. ముతూట్ ఫైనాన్స్, జైడస్ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, LIC హౌసింగ్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్, సన్ ఫార్మా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ లైట్ గ్రీన్ ఉన్నాయి అన్ని కూడా మోర్ దెన్ 1% పెరిగిన స్టాక్స్. సో ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో మనం పాజిటివ్నెస్ చూసాం. చాలా తక్కువ స్టాక్స్ లో మాత్రమే మనకి రెడ్ కనపడుతుంది. సో టాప్ లూజర్ F&O స్టాక్స్ లో టాప్ లూజర్ వచ్చి కళ్యాణ్ జ్యువెలర్స్, దాదాపుగా 4% డౌన్ అయింది. తర్వాత కోఫోర్జ్, టెక్ మహీంద్రా, ఇవి మోర్ దెన్ 2% డౌన్ అయిన స్టాక్స్ F&Oలో. సో స్టాక్స్లో చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి హైయర్ లెవెల్లో. ఒకటి మనం చూస్తే ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్ నుంచి, తర్వాత పెయింట్ సెక్టార్లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉంది. ఈవెన్ F&O స్టాక్స్లో కూడా అదే కనిపించింది మనకి. ఇది FII డేటా. FII డేటా చూస్తే మనకి పెద్ద ఎంకరేజింగ్ అయితే లేదు, ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా సెల్లింగే ఉంది. ఇది అంటే ఇంకా ఈ రోజు డేటా రాలేదు మనకి, ఇది నిన్నటి డేటా. సో ఓవరాల్గా నిన్న మార్కెట్ బాగా పెరిగింది, కానీ FII's నెట్ సెల్లర్సే 2895 crores నెట్ సెల్లర్సే కనపడుతున్నారు. కాకపోతే లాస్ట్ ఇక్కడ నుంచి చూస్తే ఇది 28th ఫిబ్రవరి హ్యూజ్ సెల్లింగ్ ఉంది. ఈరోజు మనకి 11,639 crores సెల్లింగ్ ఉంటే కొంచెం తగ్గుతూ ఉంది, బట్ ఇంకా పాజిటివ్లోకి రాలేదు. వాళ్ళు బయింగ్ సైడ్ రాలేదు, సెల్లింగ్ సైడ్ డే ఆన్ డే కొంచెం తగ్గుతుంది, మార్కెట్ మాత్రం పెరుగుతూ ఉంది. సో ఇది కొంచెం మనం కాషియస్గానే చూడాలి మార్కెట్ని, ఎందుకంటే ఇంకా FII సెల్లింగ్ ఆగిపోలేదు. FII సెల్లింగ్ ఆగిపోయి మనకి కొంచెం పాజిటివ్నెస్ వస్తే మార్కెట్లో కొంత ర్యాలీస్ రావచ్చు, కానీ లేకపోతే హైయర్ లెవెల్లో మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ బోత్ అందరూ కూడా కొంచెం కాషియస్ అప్రోచ్లోనే ఉండాలి. సో రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.